బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. 5 రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం కనబడుతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రభుత్వం ఈ సమావేశాల ప్రవేశపెట్టబోతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదిక పైన అసెంబ్లీలో కీలక చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం అవకతవకల్లో కేసీఆర్ ప్రధాన సూత్రధారిని నివేదిక తనపై వస్తున్న ఆరోపణలకు కూడా కేసీఆర్ వివరణ ఇస్తారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా? లేదా ఎప్పటిలాగే ఆయన అసెంబ్లీ సమావేశాలు రాకుండా ఫామ్ హౌస్కే పరిమితం అవుతారని చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాలకైనా ఆయన వస్తారో రారా అనేది ఇంకా బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇవ్వవలసి ఉంది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు కేసీఆర్. సో నివేదిక మొత్తం కూడా తప్పు అని చెప్పి నివేదికని తప్పు అని చెప్పి ఆయన ఒక రకంగా కొట్టిపారేసే విధంగా హైకోర్టును ఆశ్రయించారు. సో నాతో పాటుగా ప్రతినిధి మధు కూడా ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, సో ఏం జరగబోతోంది? అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వస్తారా? ఈ అసెంబ్లీ సమావేశాల్లో నివేదికని పొందుపరిచి 700 పేజీల నివేదికని కేవలం ఒక 4-5 పేజీల్లో కుదించి ఒక ఎక్స్పర్ట్స్ కమిటీ రూపొందించి ఆ ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక బయటకు వచ్చింది. చాలా వరకు మీడియా కథనాల్లో కేసీఆరే పాత్రధారి, కేసీఆర్ సూత్రధారి, అన్నిటికీ కేసీఆర్ రకంగా అన్ని వేలు కేసీఆర్ వైపు చూపించాయి. సో ఈ నివేదికని బయట పెట్టి ఏం చేయబోతోంది? కేవలం బ్లేమ్ గేమ్ మాత్రమేనా, లేదా శిక్షల వరకు వెళ్ళే అవకాశం ఉందా, చర్యల వరకు వెళ్ళే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ ఒక ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందే కాళేశ్వరం అనేటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడంతో. 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కాంట్రాక్టర్ల ద్వారా కమిషన్లు అందుకున్నారు. 1,000 కోట్లకు సంబంధించిన అవినీతి జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ అప్పుడు ఆరోపణలు చేసింది. సో దాంట్లో భాగంగానే ప్రజలు కాంగ్రెస్ వైపు మళ్ళాలు, కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక 20 నెలలు గడిచింది. ఇప్పుడు కమిషన్ నివేదిక ప్రభుత్వానికి చేరింది. సో ఈ ప్రభుత్వానికి చేరిన తర్వాత నివేదిక కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదికను వారిని రద్దు చేయాలి, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. 2 పిటిషన్లు వేశారు సపరేట్గా. అప్పుడు మంత్రిగా పనిచేసిన హరీష్ రావు, ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్. సో వాటికి సంబంధించి కొట్టివేయాలి, దాన్ని రద్దు చేయాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హైకోర్టు త్రోసిపుచ్చింది. 6 నెలల వరకు ఎలాంటి నిర్ణయం స్టే విధించలేము అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించినటువంటి సుదర్శన్ రెడ్డి అడ్వకేట్ జనరల్ చాలా స్పష్టంగా హైకోర్టుకు ఒక తెలియజేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన నివేదిక పబ్లిక్ డొమైన్లో లేదు, దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత పబ్లిక్ డొమైన్లో పెట్టేటువంటి ఆలోచన ఉంది. సో అప్పటిదాకా ఇలాంటి చర్యలు ఉండవు దీనిపైన అనేటువంటిది. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదిక పైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటే అసెంబ్లీలో చర్చ జరగాలి, పబ్లిక్ డొమైన్లో రావాలి, అప్పుడే చర్య తీసుకుంటాం అనేటువంటిది. కాబట్టి అసెంబ్లీలో చర్చ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది. నెల 30వ తారీఖు రోజున అసెంబ్లీ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. మనకున్న సమాచారం ప్రకారం 3 రోజుల నుంచి 5 రోజుల వరకు కేవలం కాళేశ్వరం కమిషన్ తుది నివేదిక పైన మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మొత్తం సింగిల్ ఎజెండాగా గతంలో అసెంబ్లీ కొన్ని అంశాలపైన చర్చ జరిగేది, కానీ ఈసారి జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు కేవలం కాళేశ్వరం కమిషన్ పైనే. కాళేశ్వరంలో భారీగా అవినీతి జరిగింది, దానిపైన చర్యలు తీసుకోవాలనేటువంటిది చర్చ జరిగిన తర్వాత, అన్ని పార్టీలు ఇన్వాల్వ్ అయిన తర్వాత, అందరి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత వీరిపైన చర్యలకు ఉపక్రమించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కేసీఆర్, హరీష్ రావు అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ కొనసాగుతూ ఉంది పొలిటికల్ సర్కిల్లో. దాంతోపాటు అసలు 2 పార్టీల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు వెరీ వెరీ స్పెషల్. కాంగ్రెస్కి తర్వాత బీఆర్ఎస్ పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వారికి కూడా చాలా స్పెషల్ ఇది. వారు చేయలేదు అవినీతి అని వాళ్ళు నిరూపించుకోవాల్సినటువంటి చర్చలో పాల్గొనేటువంటి అవకాశం వారికి ఉంది. సో అవినీతి నివేదిక అందింది, నివేదిక ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. కమిషన్ ఇచ్చినటువంటి నివేదికని ప్రభుత్వానికి సంబంధించినటువంటి లేదు, జ్యుడిషియరీ కమిషన్ కాబట్టి ఇది అనేటువంటిది ప్రభుత్వం చెప్పేటువంటి వాదన ఉంది. కాబట్టి ఈసారి అసెంబ్లీలో ఇద్దరి మధ్యలో మాటల యుద్ధం, నిప్పులు జరిగేటువంటి పరిస్థితి ఉంది. సో నిజంగా ఒకరిపైన ఒకరు నిప్పులు జరుగుకునేటువంటి అవకాశం ఉంది. కేసీఆర్ హాజరవుతారా సభకి లేదా అనేటువంటిది కూడా ఉత్కంఠ ఉంది. మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఓవరాల్గా మొత్తం కాళేశ్వరం పైన డిఫెండ్ చేయడానికి ప్రభుత్వానికి నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. మధు, ఒకవైపు నివేదిక పైన కేసీఆర్ హైకోర్టు కూడా వెళ్లారు. హైకోర్టులో ఒకవైపైన దీనిపైన పిటిషన్ దాఖలు చేశారు. ఇదిలా కొనసాగుతుండగానే నివేదికని పబ్లిక్ డొమైన్లో పెట్టడం, నివేదికని అసెంబ్లీలో చర్చించడం అది సాధ్యమవుతుందా? లీగల్గా అది ఓకే అంటారా? ఎగ్జాక్ట్లీ అసెంబ్లీలో చర్చించిన తర్వాత
పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి ప్రభుత్వానికి ఆస్కారం ఉంది. సో ప్రస్తుతానికి పబ్లిక్ డొమైన్లో లేదు అనేటువంటిది అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించినటువంటి సుదర్శన్ రెడ్డి హైకోర్టుకి క్లారిటీ ఇచ్చారు. కేవలం నివేదిక అందింది, దానిపైన క్యాబినెట్ భేటీ జరిగింది, నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి తదుపరి అనేటువంటిది సమావేశంలో, మీడియా సమావేశంలో కూలంకషంగా కొన్ని అంశాలను పొందుపరిచి కొన్ని అంశాలను మాత్రం బహిర్గతం చేసేటువంటి ప్రయత్నం చేసింది క్యాబినెట్ సంబంధించినటువంటి సమావేశం తర్వాత మంత్రులు, క్యాబినెట్లో మంత్రులు. కాబట్టి పబ్లిక్ డొమైన్లో లేదు అనేటువంటిది ప్రభుత్వ వాదన, ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ వాదన. మా వెర్షన్ని తీసుకోలేదు, మమ్మల్ని కేవలం అక్కడ విక్టిమ్గా అంటే కేవలం వాటిని మమ్మల్ని పిలిచి తీసుకున్నారు, మా ఆలోచనలు తీసుకున్నారు, విన్నారు, కానీ అందులో పొందుపరచలేదు నివేదికలో. ప్రభుత్వానికి ఏదైతే కావాలో వారి వెర్షన్లో మమ్మల్ని అరబాసు పాలు చేయడానికి, అవినీతి జరిగింది చెప్పడానికి ఆ అంశాలనే కమిషన్ నివేదికలో పొందుపరిచింది అనేటువంటిది బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఏది ఏమైనా కాళేశ్వరం విషయంలో ఏకపక్ష నిర్ణయాలతో లో క్వాలిటీ వర్క్ జరగడానికి, తర్వాత ఎక్స్పర్ట్ కమిటీస్ ఇచ్చినటువంటి సూచనలు పక్కన పెట్టడానికి, క్యాబినెట్లో నిర్ణయాలు తీసుకోకుండానే కాళేశ్వరం పైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా రెండేళ్ల కాలం పాటుగా అసెంబ్లీ అనగానే గుర్తుకొచ్చారు కేసీఆర్ వస్తారా రారా. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పైన వస్తారా దానిపైన బెట్టింగ్ కూడా జరుగుతున్నాయి. ఆ స్థాయిలో ఒక చర్చ ఆయన వస్తారా అనేది. మరి ఇప్పటికీ నివేదికని ప్రవేశపెట్టబోతున్నారు, అన్ని వేళ్ళు తన వైపు చూపిస్తున్నాయి. కేసీఆర్ ఈ నివేదికని ప్రజల ముందు అసెంబ్లీ వేదికగా సమాధానాలు చెప్తారా? ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఇదొక సస్పెన్స్ కొనసాగుతుంది. కేసీఆర్ ఈసారైనా హాజరవుతారా లేదా, ఎందుకంటే హైకోర్టును ఆశ్రయించారు కమిషన్ నివేదికను కొట్టువేయాలని. మరి అలాంటి కమిషన్ ఈరోజు అసెంబ్లీలో సభ దృష్టికి తీసుకొచ్చి సభ ముందు ఉంచి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్కషన్ చేసేలా, దీని మీద చర్చ జరిగేలా, కేవలం సింగిల్ ఎజెండాగా కాళేశ్వరం తప్ప రేపు జరగబోయేటువంటి 30 తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశంలో దేనిపైన చర్చ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేదు. కేవలం కాళేశ్వరం తుది నివేదిక పైననే, అక్కడ జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, వచ్చినటువంటి ఆరోపణల పైన మాత్రమే అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉంది. మరి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది సస్పెన్స్ కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా క్లారిటీ కూడా రానుంది. బీఆర్ఎస్ అధికారికంగా ఒక 2 రోజుల్లో, రేపు పండుగ ఉంది, పండుగ తర్వాత అఫీషియల్గా మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది హరీష్ రావు ఆధ్వర్యంలో. సో వాళ్ళు మీడియా సమావేశం ద్వారా కేసీఆర్ హాజరవుతారా లేదా, ఎలాంటి ఎజెండాతో బీఆర్ఎస్ ముందుకు వెళ్తా ఉంది అనేటువంటిది ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి స్టూడెంట్ వింగ్ గ్రామాల్లో వెళ్ళాలి, కాళేశ్వరం అవినీతి పైన కాంగ్రెస్ చేస్తున్నటువంటి అసత్య ఆరోపణలను ప్రజలకు వివరించాలి, కాళేశ్వరం వల్ల ఈరోజు సస్యశ్యామలమైంది తెలంగాణ అనేటువంటిది వాళ్ళు చెప్పడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంటే, దానికి కౌంటర్గా ఎన్ఎస్యుఐకి సంబంధించి స్టూడెంట్ విభాగం కాంగ్రెస్ వాళ్ళకి కౌంటర్గా వీళ్ళు గ్రౌండ్లోకి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో సంప్రదింపులు చేస్తున్నారు. ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ ఎడవల్లి వెంకటస్వామి ఆయన సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యమంత్రి పిసిసితో మాట్లాడిన తర్వాత వాళ్ళు గ్రామంలోకి వెళ్ళి వారికి యాంటీగా వీళ్ళు ప్రచారం చేయడానికి. సో మొత్తానికి పెద్ద పొలిటికల్ వార్ డిసైడ్ అయింది 2 పార్టీల మధ్య కేవలం కాళేశ్వరం అంశం పైన. కాబట్టి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేటువంటిది ఒక సస్పెన్స్. సో ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి మాటల యుద్ధం వాడివేడిగా అసెంబ్లీ జరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో బీజేపీ వెర్షన్ ఏంటి అనేటువంటిది కూడా కాస్త చర్చనీయాంశం అవుతుంది. బీజేపీ కాస్త సైలెంట్ గానే ఉంది. గతంలో ప్రధాని స్థాయిలో ఒక చర్చ ఏంటంటే మళ్ళీ ఒక బ్లేమ్ గేమ్ మాత్రమే, చర్యలు తీసుకుంటారా లేదా ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత నివేదికని పబ్లిక్ ముందు ఉంచి అసెంబ్లీలో చర్చించి చర్యలు ఉంటాయా, కేవలం ఇది ఒక బ్లేమ్ గేమ్ మాత్రమేనా? నెక్స్ట్ ఎక్స్పర్ట్ కమిటీ లేకపోతే ఇంకేదైనా దీనిపైన ఒక సిట్ వేయడం లాంటి జరుగుతాయా, లేకపోతే కేవలం ఇదంతా కూడా మళ్ళీ కొన్ని రోజుల పాటుగా చర్చ వరకే దారితీస్తుందా? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బీజేపీ అదే అంశాన్ని తెరపైకి తీసుకొస్తా ఉంది. కాంగ్రెస్ టైంపాస్ చేస్తూ ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పుడు ఫోన్ ట్యాపింగు, ఫార్ములా ఈ రేసు, తర్వాత ఇప్పుడు కాళేశ్వరం కమిషన్, విద్యుత్ కమిషన్, ఇవన్నీ చెప్పిన నివేదికలు సిద్ధమైన కాంగ్రెస్ ప్రభుత్వం బ్లేమ్ గేమ్ అవుతుంది. నేను అధికారంలో ఉన్నప్పుడు నిన్ను కొట్టినట్టు చేస్తా, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను కొట్టినట్టు చేయి. సో ఇదే బ్లేమ్ గేమ్ అనేటువంటిదే బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉంది. దాన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వాలి. కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కాదు, కాళేశ్వరం పైన అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణలపైన బీజేపీ మొదటి నుంచి చెప్తా ఉంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడానికి బీజేపీ సిద్ధంగా ఉంది. కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో లోపాయకారి ఒప్పందంతో కేవలం ఇంటర్నల్గా ఆరోపణలు మాత్రమే చేసుకుంటున్నారు. పొలిటికల్గా మైలేజ్ కోసమే 2 పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారు. సో సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే
తేలుతుంది. కేసీఆర్, హరీష్ రావు అప్పుడు చేసిన అవినీతి వాళ్ళను జైలుకు పంపే అవకాశం ఉంది అనేటువంటిది బీజేపీ చెప్తా ఉంది. నిజంగా కనుక రేపు కాంగ్రెస్ అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత ఈ కమిషన్ నివేదిక పైన చర్యలు తీసుకొని కేసీఆర్, హరీష్ రావు పైన చర్యలు తీసుకోలేకపోతే గనక గ్రౌండ్లో చతికిల పడిపోయే పరిస్థితి ఉంది సిచ్యువేషన్. సో మళ్ళీ కాంగ్రెస్ వైపు తెలంగాణ ప్రజలు చూసే అవకాశం కూడా లేదు. కాబట్టి సీరియస్గానే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అందినటువంటి సమాచారం ప్రకారం మరొక వెర్షన్ బీజేపీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. 42% బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ ఫెయిల్ అయింది, బీసీలను మోసం చేసింది. దాన్ని డైవర్ట్ చేయడానికి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ పైన అసెంబ్లీలో చర్చ అంటూ ఈ అంశాన్ని తెరపైకి తెస్తుంది అంటూ కూడా బీజేపీ చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో మొత్తాలుగా ఈసారి ట్రయాంగిల్ ఫైట్ ఈ రోజు రేపు 30 తారీఖు నుంచి అసెంబ్లీలో జరిగే అవకాశం ఉంది. కాస్త కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల దాడి చాలా పెద్ద ఎత్తున ఉండేటువంటి అవకాశం ఉంది. చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు ఏం మాట్లాడనున్నారు రెండు పార్టీలు, ఏం జరగనుంది అసెంబ్లీలో రేపు జరగబోయేటువంటి 3 నుంచి 5 రోజులు జరిగేటువంటి అసెంబ్లీలో అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. మనోజ్, రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తం మీద అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి ప్రారంభం కాబోతున్న 5 రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశం నిర్వహించే అవకాశం కనబడుతోంది. ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వంటి ఆ నివేదిక ఆధారితంగానే ఈ సమావేశాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ముందు ఈ నివేదికని ప్రవేశపెట్టి అందరికీ దీనిపైన చర్చోపచర్చలు ఉంటాయి. ఆ తర్వాత పబ్లిక్ డొమైన్లో కూడా పెడతారట. సుమారుగా 700 పేజీలతో కూడిన నివేదికని పబ్లిక్ ముందు ఉంచబోతున్నారు. ఇది కేవలం ఒక చర్చ, ఆ తర్వాత ప్రతి చర్చ వరకే ఆగిపోతుందా లేకపోతే నిజంగానే దీనిపైన చర్యలు ఉంటాయని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? కాళేశ్వరంలో ప్రతిదానికి కేసీఆరే కారణం, అది రోజు కుప్పకూలిపోయిందంటే కేసీఆరే ప్రధాన కారణం అని చెప్పి ఆ నివేదికలో పొందుపరిచి ఉంచారు. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. కాళేశ్వరం కుప్పకూలిపోవడం గల కారణం ఏంటి? కాళేశ్వరం కుంగుబాటు కూడా గల కారణం ఏంటి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.